నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ సభలో హాజరవుతారు. అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కాలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు భరోసా ఇవ్వడానికి అచ్చంపేటలో కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేశారన్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ తీరును ఎండగడతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ గారి సభ బహిరంగ సభ 28 తారీఖు నాడు ఉంది కనుక మరి గత 3-4 రోజులుగా జనార్దన్ రెడ్డి గారు, జయపాల్ గారు, నిరంజన్ రెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మనోహర్ గారి నేతృత్వంలో మరి పర్యవేక్షించడం జరుగుతుంది. వర్షాలు బాగా పడుతున్నాయి. అచ్చంపేట చాలా పెద్ద వర్షం పడింది. రేపు ఎల్లుండి ఉంది. మరి ఎట్లా అని చెప్పి అడగడానికి వస్తే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వర్షాలు పడ్డా సరే సార్, ఏమైనా సరే ఖచ్చితంగా మేము అందరం వస్తాం, పబ్లిక్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అన్నారు. వీళ్ళందరి కోరిక మేరకు వర్షాలు వచ్చినా ఆ రోజు యాక్చువల్గా వర్ష సూచన ఏదైనా సరే జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు, రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కంటిన్యూ చేయాల్సిందని చెప్పారు. ఖచ్చితంగా 28 నాడు మధ్యాహ్నం కేటీఆర్ గారి కార్యనిర్వాహక కేటీఆర్ గారి సభ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మరి పెడతామని చెప్పి అంటున్నాం కనుక నల్లమల నగార ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇచ్చిన మాటను తప్పి రాష్ట్రం ఎన్ని రంగాల్లో, వ్యవసాయం నుంచి మొదలు అన్ని రంగాల్లో వెనుకపోయింది కనుక మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అచ్చంపేట సభ నుంచి ప్రారంభమై అన్ని జిల్లాల్లో కూడా ఉంటుంది కనుక మరి అనుకున్నట్లు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్స్ ఆ లోపల పెడితే రేపో మాపో మరి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా అంటున్నాను కనుక మరి 28 తారీఖు నుంచి నల్లమల నగార ఇక్కడ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సభ బహిరంగ సభ తర్వాత ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఖచ్చితంగా ఎన్ని వర్షాలు వచ్చినా కంటిన్యూ చేయమన్నారు కనుక ఈ సభ కూడా కొనసాగుతుంది. విజయవంతం చేయాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తాం.